ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూటే సపరేటు. ఆయన అనుకున్నది చేసి తీరుతారు. చేయాలనుకున్న దానికోసం పరిశ్రమిస్తారు. ఏపీలో మరోసారి తిరిగి అధికారాన్ని అందిపుచ్చుకోవాలని తాహతహలాడుతున్న వైఎస్ జగన్ అందుకు తగ్గట్టుగా అడుగులు వేస్తున్నారు. ప్రతిపక్షం ఢీ అంటే ఢీ అంటూ దూసుకుపోతున్న తరుణంలో ప్రతి నిమిషం ప్రతిరోజు లెక్కలతో అడుగులు వేయకుండా తాను అనుకున్నది సాధించేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాలను సంతృప్తి పరచడం అన్నది చిన్న విషయం కాదు. అన్ని వర్గాలను మేనేజ్ చేయడానికి సీఎం వైఎస్ జగన్ వద్ద అలీబాబా అద్భుత దీపం ఏం లేదు. తండ్రి వారసత్వంగా రాజకీయాన్ని వంటబట్టించుకున్న వైఎస్ జగన్ అందుకు తగ్గట్టుగా అడుగులు వేస్తున్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీతో విభేదించి తన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ అడుగులు వేసిన తెగువ ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు లాభ నష్టాలను రెండింటినీ బేరీజు వేసుకున్నాక అడుగులు వేయటం ఆయనకు అలవాటని కూడా చెప్తారు. అందులో భాగంగా వైఎస్ జగన్ తొలిసారి అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు రెండు పదాల చుట్టూ రాజకీయాన్ని నడిపిస్తున్నారు. అది తాను రాజకీయం చేయాల్సిందే సంక్షేమంతోనే అన్న క్లారిటీతో జగన్ అడుగులు వేస్తున్నారు. రెండోసారి ఎన్నికల్లో గెలవడం కోసం ఇచ్చిన హామీలు అమలు చేస్తే సరిపోదని జగన్ గ్రహించారని ఆయన ముఖ్య అనుచరులు చెప్తున్నారు. పేదలకు ఆయన నమ్ముకున్న వర్గాలకు విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వడమన్నది ఆయన కోర్ ఎజెండాలో ముఖ్యం. సంక్షేమ పథకాల ఆలంబన ఉండనే ఉంది. అందుకే వైఎస్ జగన్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తాడేపల్లి నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన ఐపాక్ టీం మరోసారి జగన్మోహన్ రెడ్డికి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేస్తోంది అన్నది జగమెరిగిన సత్యం.